నాకు నీ ఆశీస్సులేంటే? ఎవరికే పిచ్చి? నన్నే పిచ్చిదానంటావా? నడవే ఇంటికి. అత్తయ్య, మీరా రోజు గుడిలో మీకు మీరే కనిపించానన్నారే, అది ఇదే. ఆ రోజు ఇది కూడా గుడికొచ్చింది. అవును, వస్తే గుడికి రాకూడదా? ఏ నువ్వు పోయిన సంవత్సరం మా ఊరెళ్ళప్పుడు కలిసావు కదూ? ఇక చాలత్తయ్య. మనకొక క్లారిటీ వచ్చింది కదా. జరిగిపోయిన దాని గురించి కాదత్తయ్య, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నువ్వేంటే ఇంకా ఇక్కడ నిలబడావు? బదరా. మళ్ళీ అవసరమైతే చెప్పండి, వస్తాం. అలాగే. ఏంట్రా అలాగే అంటున్నావు? రే, నీ పేరేంట్రా? ఖేల్ రాజ్. అదేంట్రా దిల్ రాజులాగా ఖేల్ రాజు? సార్లే, ఏదైతే నాకెందుకులే. మళ్ళీ దరిదాపుల్లోకి వచ్చావు, ఎముకలు విరక్కొడతా. నువ్వేంటే ఇంకా ఇక్కడ నిలబడావు? బదరా. ఆ అలగా జనంతో మనకెందుకే రేఖ? దీనంతటికి కారణమైన జగదీశ్వర్ని అడగాలి. అవునత్తయ్య. వెళ్ళొస్తామమ్మా. ఏంటి అంతా ఇక్కడే ఉన్నారా? చూడబోతే మొత్తం కిచిడి కిచిడి అయినట్టుంది. కిచిడి కాదురా, లోపలికి నడు, పచ్చడి చేస్తాను. భగవంతుడా, ఏంటయ్యా నాకీ పరీక్ష? అప్పుడు లేఖ కూడా ఇలాగే అని చెప్పారు. ఇప్పుడు నందినికి లాభం లేదు. ఆ రేఖని 4 తన్నైనా సరే బయటికి పంపించేస్తాను. ఎటు అక్క బెంగళూరులో ఉంది కాబట్టి దీన్ని ఆ రాజమ్మ చేతే బయటికి గంటించేస్తే నందిని కంటికి రెప్పలా కాపాడుకోవచ్చు. మేడం, ఏమ్మా, ఏంటి ఆలోచిస్తున్నారు? నా గురించేనా? మేడం, మీరేం కంగారు పడకండి, నాకేం కాదు. నీకేం కాదమ్మా. ఏం కాకుండా చూసుకోవడానికి మేము లేమా చెప్పు? కానీ ఆ రేఖనే సాధ్యమైనంత తొందరలో బయటికి పంపించడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. అవును మేడం, నేనొక్కదాన్ని రూమ్లో ఉండలేకపోతున్నాను. చూద్దాం. రాజమ్మ మహిళా మండలిలో అల్లరి పెట్టే ఉంటుంది. దాన్ని బట్టి ఆ రాజమ్మ చేతే రేఖని బయటికి గెంటించేలా ప్లాన్ చేద్దాం. వెళ్దాం పదా. హలో,
ఏమైంది మేడం? ఎవరు ఫోన్? ఇప్పుడెలా? అసలే డాక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. నందిని రేఖకి తెలియకుండా గదిలో పెట్టి చూడడం అయ్యే పని కాదు. అయినా బావగారు ఏం చేస్తున్నట్టు? అక్కని హైదరాబాద్ రాకుండా ఆపలేకపోయారా? ఇంత కష్టం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఛా, ఇప్పుడెలా? ఈ నందిని ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లకూడదు. ఏం చేయాలి? మేడం, ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు? డ్రైవర్, కారాపు. వాటర్ బాటిల్ తీసుకురా. మేడం, వాటర్ బాటిల్ ఉంది. ఇంకోటి కావాలి, నువ్వు వెళ్ళి తీసుకురా. అంతా తలకిందులైంది నందిని. ఏమైంది మేడం? రాజం ఉండగానే బెంగళూరు నుంచి అక్కొచ్చేసింది. అక్క రేఖ ఇద్దరూ రాజమ్మను చూసేశారు. మొత్తం ప్లాన్ అంతా వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు అక్క ఇంట్లో శివాలెత్తుతోందట. నిజమా? అవును, కార్తికేయ ఫోన్ చేసి చెప్పింది ఇదే. ఇప్పుడు మన మీద అటాక్ చేస్తారా మేడం? నువ్వెట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి రావడానికి లేదు నందిని. అదేంటి మేడం? అదంతే. ఇప్పుడు అసలే వాళ్ళు మన మీద పీకల దాకా కోపం పెంచుకునున్నారు, దెబ్బతిన్నున్నారు. ఇప్పుడు నిన్ను చూసి జర్మనీ నుంచి వచ్చింది కూడా మేము దాచామని రెచ్చిపోతారు. ఆ రేఖ మా మీద కసి తీర్చుకోవడానికి నిన్నేం చేయడానికైనా వెనకాడదమ్మా. ఇది కరెక్టే మేడం, కానీ నేనెక్కడుండాలి? అదే ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళకూడదు కదా? దిగులు పడకు, అనవసరంగా ఆలోచించకు నందిని. డాక్టర్ ఏం చెప్పిందో గుర్తుందిగా? కరెక్టే మేడం, కానీ మీరు ఎన్నెన్ని టెన్షన్లు పడతారు? అటు రేఖని కంట్రోల్ చేస్తూ ఇటు నా గురించి. అవన్నీ నేను చూసుకుంటాను కదమ్మా. నువ్వేం ఆలోచించుకో. ఏడీ మనిషి? మందులు తీసుకొస్తారని పోయాడు, ఇంతవరకు రాలేదు. బండి టైర్ పంచర్ అయింటుందా? ఈ దొంగ సచ్చినోడెవడు? నన్నే చూస్తున్నాడు. పిల్లల్ని చూపేవాళ్లాగున్నాడే. వీడేంటి దగ్గరకొస్తున్నాడు? అయ్యో దేవుడా, ఈయనెటెళ్ళాడో ఏంటో. కొడుకు పుట్టాడని అమ్మ మెళ్ళో గొలిసేసిందే, ఇప్పుడు తీసుకెళ్తాడో ఏంటో. వీడేంటి దగ్గరకొస్తున్నాడు? అయ్యో దేవుడా, ఈయనెటెళ్ళాడో ఏంటో. కొడుకు పుట్టాడని అమ్మ మెళ్ళో గొలిసేసిందే, ఇప్పుడు తీసుకెళ్తాడో ఏంటో. నమస్తే అక్క, నా పేరు రవీంద్ర అక్క. దక్షిణ మధ్య రైల్వేలో టీసీగా పనిచేస్తున్నాను. అమ్మయ్యా, దొంగ కాదులే, రైల్వేలో ఉద్యోగం అంటున్నాడుగా. మిమ్మల్ని ఒకటి అడగాల అక్క, ఏమనుకోకండి.
నేను కొంచెం బాధల్లో ఉన్నాను. వీడు బాధల్లో ఉంటే నేనేం చేయాలి? అక్క, బాబా పాపా? బాబైతే కత్తి చూపించి ఇచ్చేయమంటాడేమో. నువ్వెవరు తమ్ముడు? కొంచెం ఆగు, మా ఆయన వస్తాడు, ఆయనతో మాట్లాడదు గాని. లేదక్క, నీతోనే మాట్లాడాలి. బావకు సంబంధించింది కాదు, అసలు మగాళ్ళకి సంబంధించిందే కాదు. ఆ? ఏం లేదక్క, నువ్వు మా మేనల్లున్నో మేనకోడలను ప్రసవించేటప్పుడు నొప్పులకు తట్టుకోగలిగావా? మా ఆవిడ ప్రెగ్నెంట్ అక్క, అందుకే అడుగుతున్నాను. ప్లీజ్ చెప్పవా? ఆడదానికి అమ్మవడం దేవుడిచ్చిన వరం తమ్ముడు. కాని ప్రసవం అనేది శాపం. అవును బాబు, ఆడదానికి ప్రసవం అనేది మరో జన్మ. ఎంతమంది పిల్లల్ని కంటూ చనిపోతున్నారో మీకు తెలీదు. ఒక్కొక్కసారి బిడ్డకి జన్మనిచ్చి తన తనువు చాలిస్తుంది. ఇంకోసారి తల్లి బిడ్డలు పోయిన సందర్భాలు కూడా కోపొల్లలు. నేను చేసింది కరెక్టే అన్నమాట. వస్తానక్క. మంచిది. నమస్తే. నందిని, ఒక పని చేస్తావా అమ్మా? చెప్పండి మేడం. ఏమీ అనుకోవద్దు, తప్పక చేయడమే కాని మరొకటి కాదు. అయ్యో, నేనేమీ అనుకోను. చెప్పండి మేడం. ఏదైనా మంచి హాస్పిటల్లో ఉంచుతాను. అటు డాక్టర్ల సంరక్షణలో ఉన్నట్టు ఉంటుంది, ఇటు ఆ రేఖ నుంచి కొంతకాలం దూరంగా ఉన్నట్టు ఉంటుంది. మీ ఇష్టం మేడం. ఇంతకు మించి నాకేం తట్టడం లేదు నందిని. అలాగే మేడం, ఉంటాను. మేడం, రవీంద్ర మావయ్య అదిగోండి. డ్రైవర్, కారాపు. రవీంద్రకు ఫోన్ చేసి ఆగమని చెప్పమ్మా. ఎందుకు మేడం? ఏమైనా మాట్లాడాలా? నువ్వు ముందు ఫోన్ చేయి. అలాగే. హలో మావయ్య, నేను నందినిని. బండాపి ఓసారి వెనక్కి చూడు, నీకు మా కార్ కనిపిస్తుంది. నందిని కనిపించింది. రా. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నాను. నువ్వు బాగున్నావా? నందిని, నువ్వు జర్మనీ వెళ్ళలేదా? వెళ్ళావని చెప్పారే. వెళ్ళాను, వచ్చాను. రవీంద్ర, ఒక చిన్న సాయం చేస్తావా? అయ్యో, చెప్పండి మేడం. ఇవాళ రేపు మా నందినిని మీ ఇంట్లో ఉంచుకుంటావా? ఎందుకు ఏమిటని మాత్రం అడగకూడదు. అలాగే మేడం. రా నందిని. నందిని, హాస్పిటల్లో తర్వాత చేరదు గాని నీకు బోర్ కొట్టకుండా దివ్యతో కాలక్షేపంగా ఉంటుంది. ఏమంటావ్? నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకు చాలా హ్యాపీ మేడం. వెళ్తాను. రవీంద్ర, జాగ్రత్త. అసలే నందిని ఒట్టి మనిషి కూడా కాదు. అవునా? సరే మేడం. అదేంటి రవీంద్ర, ఇంత మంచి వార్త చెప్తే కనీసం నందినికి కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. నందిని కంగ్రాట్స్. రా మేడం, జాగ్రత్తగా తీసుకువెళ్తాను. అలాగే.
నందిని వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. అలాగే మేడం. బాయ్ మేడం. అమ్మయ్యా, నందినికి బోర్ కొట్టదు, హాయిగా కాలక్షేపం అవుతుంది. ముందు ఇంటికి వెళ్ళి అత్తాకోడళ్ళ సంగతి ఏంటో చూడాలి. డ్రైవర్ కార్తీక్. కూర్చోకండి, అది 60,000 పెట్టి కొన్నది. ఏమే రేఖ, జగదీశ్వరి ఇంకా రాదే? అత్తయ్య కూల్. బయటికెళ్ళిన వాళ్ళు రాకుండా ఉంటారా చెప్పండి? ఎరా, నువ్వు అసలు నా కొడుకువేనా? అమ్మని ఇలా మోసం చేసే కొడుకు ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా? ఉండడు. వీడంత వేస్ట్ పెరుగుడు మరొకడు ఉండడు. వద్దు బాబు, ఇది వాళ్ళ టైం. మాట్లాడివ్వు. ఏంటే టైం అంటున్నావు? నిజమేనే, ఇక నుంచి మా ఇద్దరి టైమేనే. ఇక మీరు మసేనే. అవునవును, మసేలే అమ్మడు. నువ్వు కానీ ఏమయ్యా కృష్ణమూర్తి, నాకు పిచ్చెక్కి ఇచ్చాలని చూసావు, డైరెక్ట్ గా బెంగళూరు తీసుకెళ్లాలని చూసావు, తీసుకెళ్ళావు కూడా. అంటే నేను నా కోడల్ని బాగా చూసుకోవడం తప్ప? వచ్చిందండి కపట నాటక సూత్రధారి. అమ్మా, ఏ వేపే, ఏం చేస్తావే? నాన్న నువ్వుండు. ఏంటక్కన్నా కపట నాటకాల? దానికి నేను సూత్రధారినా? కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, ఎడిటింగ్ తో సహా అన్ని మీరే. అవును, అన్నీ నేనే. ఏంటిప్పుడు? అవును, రాజమ్మ నేనే తీసుకొచ్చాను. 25,000 ఇస్తానని మరీ తీసుకొచ్చాను. ఏంటిప్పుడు? అంటే ఏంటి జగదీశ్వరి, నాకు పిచ్చెక్కించాలనా? కాదక్కా, నీకు నీ కోడలి పిచ్చి దించాలని. అయినా మా అత్తయ్య నా మీద ప్రేమ చూపిస్తుంటే మీకెందుకండి అంత జలసి? ఇక్కడ అసూయలు ఎవరికీ లేవు. నువ్వు నోరు ముయ్యవే. అయినా నువ్వింత పని చేస్తావు అనుకోలేదు జగదీశ్వరి. నేను రేఖతో బాగా మాట్లాడితే అదన్నట్టు మీకెందుకంత కడుపు మంట? అక్క, కడుపు మంట కాదక్క, గుండె మంట. అరే, 1, 2 ఇచ్చేసింది. అవన్నీ నీకు తెలుసు కదా. కానీ ఈ ఇంటిని సర్వనాశనం చేస్తున్న దీన్ని మాత్రం నువ్వు నెత్తిన పెట్టుకుంటున్నావు. అది నా వ్యక్తిగతం. అయితే నువ్వు నీ కోడల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవే. వ్యక్తిగతం అంట, వ్యక్తిగతం.
ఒక్కసారి గతాన్ని తలుచుకోవే. ఈ అమ్మాయి చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకో.